హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మా అమ్మమ్మ అయితే ఇంటికి వచ్చిందని చెప్పాను వీడియోలో. ఎండుమిరపకాయలతోటి కారం చేయించుకోవాలని ఉందండి. వేడి వేడి అన్నం తినాలని ఉంది. అసలు ఈ జ్వరం వచ్చిన దాని మీద ఈ గింజలు తీసేసి ముందైతే ఎండుమిరగాయలను అయితే మనం ఫ్రై చేసుకోవాలంటండి. గింజలు అయితే తొందరగా మాడిపోతాయి అంట. మా అమ్మమ్మ అయితే భలే చేస్తుందండి. ఎంతైనా పెద్దవాళ్ళ తర్వాతే కదా. నేను ఎప్పుడు చేయలే, పచ్చిమిరపకాయలతో చేశాను కానీ ఎండుమిరగాయలతో ఇదే ఫస్ట్ టైం అండి. కొద్దిగా ధనియాలను కూడా యాడ్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. అసలుకి జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే అసలు నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకోండి, తప్పకుండా నచ్చుతుందండి. ఇప్పుడు చూసారా, గింజలు కూడా యాడ్ చేసేసి ఫ్రై చేసేసుకోవాలండి. ఈవెన్గా అయితే మాడిపోకూడదు, సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ చూసారండి మనకి ఎలా ఫ్రై అయిపోయాయో. ఎప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి. ఇందులోకి చిన్నగా ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి, పుల్లగా బాగుంటుందన్నమాట. ఇక్కడ రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే ఇక్కడ మేము జీలకర్ర వేయడం మర్చిపోయామండి, మిక్సీలో వేసాను. పొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే అంత బాగుంటుంది. మిక్సీలో యాడ్ చేసి నేను ఆకలి వేస్తుందని చెప్తే ఇంకా మిక్సీలో యాడ్ చేసేసి చక్కగా గ్రైండ్ చేసామండి. ఎంతో టేస్టీ అయినా మేమైతే పేలుపు కారం అంటామండి దీన్ని. అందరూ ఒట్టి కారం అలా అని కూడా అంటారు. ఉన్నట్టుండి వర్షం అయితే గాల్లో తేలిపోయిందండి. మిక్సీలోకి జీలకర్రను కూడా యాడ్ చేశానండి. ఎక్కువ యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి ఆ వాయిస్ అంతా కూడా జ్వరం వచ్చినప్పుడు ఇచ్చానండి. ఇంకా వీడియో వేరే ఫోన్లో ఉండేసరికి ఇప్పుడు ఎడిటింగ్ చేశాను. చూసారా, మిక్సీ కాడించిన తర్వాత నల్లగారం లేదా పేలుపు గారం, ఒట్టి కారం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయిపోయింది. చూసారని నేను ఎలా తింటున్నానో. నాకు అస్సలు నోటికి ఏం తినబుద్ధి కాలేదండి. నూట మూడు జ్వరం ఉన్నసరికి ఏం తినబుద్ధి కానప్పుడు లేదా క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా ఎండుమిరపకాయలతోటి కారం చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉట్టి కారమే తినేసానండి నేనైతే. అసలుకి నాకు ఎంత బాగా అనిపించిందో. వాయిస్ ఓవర్ తీసేసానంటే పిల్ల ఏడుస్తూ ఉంది, అందుకని వాయిస్ ఓవర్ అయితే కట్ చేశాను. బాయ్ ఫ్రెండ్స్.